అయితే మేడం మాట్లాడుకోమని మమ్మల్ని పైకి పంపించారు పెద్దవాళ్ళు. మాట్లాడుకుంటూ అనుకోకుండా ఇద్దరం ఒకటైనాం మేడం. ఎక్కడ మా ఇంట్లో. ఏంటి పెళ్లి చూపుల రోజు? ఏయ్ ఎంతసేపు మాట్లాడుకున్నారమ్మా మీరు? టైం డివిజన్ అడుగుతుంది రా ఇవే. ఇవి టైం డివిజన్ అడుగుతుంది. ఎంతసేపు మాట్లాడుకున్నారు అంట. పెళ్లి చూపులు అనుకోకుండా మా వాళ్ళు అనుకోకుండా పెళ్లి చూపులా లేకపోతే కాటేద్దామని పెళ్లి చూపులా? నేనైతే ఏమీ అనుకోలేదు. డాక్టర్ దగ్గర పక్కన కూర్చొని వీళ్ళు కూడా నేనే చేశాను ఏంటి మేడం గ్యారంటీ? ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి, వాడు చేశాడేమో. జరుగుతుంది ఇక్కడ. ఆర్ట్స్ చూస్తావా? ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఇది కథ కాదు రోతలో మనం నెక్స్ట్ ఎపిసోడ్ కి వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే ఇదే అంటారు మీరు. అది పెళ్ళైందా మీకు? లేదు మేడం, పెళ్లి కాలేదు. సమస్య ఏం చెప్పండి. నేను కాల్ సెంటర్లో పనిచేస్తాను కదా. ఈ అబ్బాయి తనకు ఏమో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇట్లా కాల్ సెంటర్ కాల్ చేస్తే సరే ఆఫీస్కి రాండి అని చెప్పాను. కాదురా? కాల్ సెంటర్ కాదు. కాల్ చేస్తున్నాడు అతను. అరే ఏదో ప్రాబ్లం వస్తే కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఆడికి ఆఫీస్ కమ్మంటారా డైరెక్ట్? ఇది ఎక్కడ కాల్ సెంటర్? అదే కదా. ఇది ఎప్పుడు పెట్టారు? అంటే కాల్ సెంటర్ తన సిమ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇట్లా మేడం నాకు ఇట్లా సిమ్ పనిచేయలేదు, ఇట్లా బ్యాలెన్స్ కాలేదు అని చెప్పేసి కాల్ చేసినాడు. మేడం సెట్ కాలేదు అని అంటే సరే ఆఫీస్కి రండి అని చెప్పాను. అట్లాగే 2 సార్లు 3 సార్లు వచ్చినాడు. ఓకే. సెట్ కావట్లేదు అని చెప్పేసి ఊరిని అమ్మ ఇది ఎక్కడ మాసరా? మరి 2-3 సార్లు ఖరాబ్ అవుతుందా రా సిమ్? సెట్ అవ్వలే అంటే ఏం సెట్ అవ్వట్లేదు. ఆమె కరెక్ట్ గానే చెప్పింది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సెట్ అవ్వట్లేదు అని చెప్పి 2-3 సార్లు వచ్చిండు. మాట్లాడుకుని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. పర్సనల్ నెంబర్ షేర్ అయింది కాబట్టి ఒకరికొకరు ముచ్చట పెట్టుకున్నారు. ఇంట్లో రీసెంట్ గా సంబంధాలు చూస్తున్నారు. అప్పుడు అబ్బాయి ఫోటో చూపించినారు. ఇతనే అందింది. సర్లే అని చెప్పేసి ఇదొక ట్విస్ట్ రా. అదే కదా. అంటే సిమ్ బానే ఉంది, కావాలనే ఆమె గురించి తెలుసుకోవాలని చెప్పి అట్లా బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఓకే చెప్పాను. ఇతనే అంటే ఈ అబ్బాయేనా? ఈ అబ్బాయి నాకు అమ్మ వాళ్ళు సంబంధం తీసుకొచ్చారు. ఓ అయితే వీళ్ళు వచ్చిన తర్వాత అయితే మేడం మాట్లాడుకోమని మమ్మల్ని పైకి పంపించారు పెద్దవాళ్ళు. మాట్లాడుకుంటూ అనుకోకుండా ఇద్దరం ఒకటైనాం మేడం. ఎక్కడ మా ఇంట్లో. ఏంటి పెళ్లి చూపుల రోజు? అవును మేడం. ఏయ్ రావు రమేష్ ద డైలాగ్ ఉంటుంది చూడు. ఇదొక ట్విస్ట్ రా. ఫైనల్ గా మీరు పెళ్లి చూపులకు వచ్చింది కానీ పెళ్లి ఏం చెప్తున్నావు? ఏం చూపులమ్మా అవి? ఏం చూపులమ్మా అవి? అవి చూపులు కాదు, చేతలు అవి. డాక్టర్ అంకుల్ ఏం చేతులమ్మా అనబోయి ఏం చూపులు అన్నాడు. అవి కింద పేరెంట్స్ మాట్లాడుకుంటుంటేనా? అవును మేడం. కింద వాళ్ళ పళ్ళ వాళ్ళు ఉన్నారు, పైన మా పళ్ళ మేము అని చెప్తుంది. అలా జరిగిపోయిందని. ఎంతసేపు మాట్లాడుకున్నారమ్మా మీరు? టైం డివిజన్ అడుగుతుంది రా ఇవే. ఇవి టైం డివిజన్ అడుగుతుంది. ఎంతసేపు మాట్లాడుకున్నారు అంట. ఆమె అడగాల్సింది ఎంతసేపు మీ పేరెంట్స్ మాట్లాడుకున్నారు అనాలే. ఎక్సైట్మెంట్ తట్టుకోలేక మీరు ప్రొసీడ్ అయిపోయారు. ఆ మూమెంట్ లో ఆ మూమెంట్ లో అలాగా ఏదో అలా అప్పుడప్పుడు ఆ మూమెంట్ లో ఫ్లో లో అలా కానీ చేసామండి. అదే క్లైమేట్ కార్పొరేట్ చేస్తే క్లైమేట్ కాదు కార్పొరేట్ కాదు, కార్పొరేట్ మొత్తం సెంటెన్స్ మొత్తం రాగిలా కోఆపరేట్ చేస్తే. తనతో ఉంటే నాకు బెటర్ ఆప్షన్ అని చెప్పేసి. ఏంది బెటర్ ఆప్షన్ అంటే? బెటర్ ఆప్షన్ ఏంది అంటే ఇప్పుడు దానికా ముందు ఎన్నో అదే కదా ఎన్నో సిమ్ కార్డులు టెస్ట్ చేసినట్టు బెటర్ ఆప్షన్ ఏంది మరి ఘోరంగా. మంచి సిగ్నల్ వస్తుంది మరి సిమ్ కార్డు. వేరే అంత నెట్వర్క్ ఇష్యూ ఉంది అనమాట. వేరే ఇది ఏమో చాలా నెట్వర్క్ గట్టిగా వస్తుంది అనమాట, చాలా ఫాస్ట్ ఉంది. తన ఫ్రెండ్ మేడం ఇతను. అయితే తను కొంచెం పరిచయం ఉండి చెప్పాను ఇట్లా ఎవరు ఏం పోతా ఇంకా పెళ్లి చూపులు అని అంటే
ఇతను అబ్బాయి అని చెప్పింటే ఓ అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉన్నది కదా, అట్లా నువ్వు 10 అమ్మాయి 11 అమ్మాయి అంటే నువ్వు ఎవరు చూసేవాడు అతను అంటే అమ్మాయి కాదని అంటే క్రికెట్ టీం ని మెయింటైన్ చేసి అనమాట వాడు. అదే కదా మరి వైఫై స్ట్రాంగ్ ఉంది. ఎన్ని ఇన్నింగ్స్ ఆడొచ్చిండే మరి అక్కడ ఉంది. కామాంధు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకో. ప్రెగ్నెన్సీ అని చెప్పలేదా నువ్వు? చెప్పాను. చెప్తే ఫస్ట్ సారి తను వద్దులే మనకి తీసిపించుకుందాము, ఇప్పుడే పిల్లలు వద్దు మనకి, పెళ్లి తీయించేసుకోమంటే తీయించేసుకున్నావా? లేదు మేడం. ప్రెగ్నెన్సీ తీయించుకోలేదా? లేదు మేడం. పిల్లలు కన్నావా? లేదు మేడం, పెళ్లి చేసుకోమని చెప్పేసి నేను తనని. ఇప్పుడు నువ్వు క్యారింగ్ అమ్మా అవును సార్. ఎన్నో నెల? 3 నెలలు 4 పడేది. అంటే ఎక్కువ నెలలు చెప్తే మళ్ళీ క్యారింగ్ అని చూపియాలి కదా, Yes. అది కష్టం అని చెప్పి 3 నెలలు అని చెప్పేసి ఏం చూపియారు, బ్లర్ వేస్తారు ఆడ. వాడు పుట్టక ముందే బ్లర్ ఆడికి. ఎయిత్ మంత్ కూడా బ్లర్ వేసి పడేస్తారు. అది ఏమంటాడు ఫైనల్ గా రాజేష్ ఏమంటాడు? ఏమంటాడు, నాకు సంబంధం లేదు, నాకు అసలుకి నువ్వు నాకు తెలియదు అని. పెళ్లి చేసుకోడా? ఏదిరా అది? ఏమో నాకు. కాల్ సెంటర్ కాల్ చేసిందిగా, మిస్డ్ కాల్ చూపి 3 సార్లు వచ్చిండ్రా. 3 సార్లు ఏందిరా నాయన, పైన ఇన్నింగ్స్ కూడా ఆడిర్రు. సంబంధం లేదేంద్రా, పెద్ద సిమ్ కార్డు నుండి మైక్రో సిమ్ కూడా ఉడుతుంది. అదే కదా, కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇలాగా. మాకు కూడా చండాలం. ఏ సినిమాలు ఏం చూసారు మరి, ఏం చేస్తున్నారు అసలు? అదే కదా, ఏ సినిమాలు చూసినావు అంట. ఆ రైటర్ ని అడగండి ఫస్ట్, ఏ సినిమాలు చూస్తున్నావురా నువ్వు, ఇంత చెత్త స్క్రిప్ట్ రాస్తున్నావు అని. ఇంత చండాలమైన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఎవడు రాయడు అనుకుంటుంది రైటర్. ఎవరి సినిమాలో కూడా లేదండి. ఎక్కడా లేదు ఇప్పుడు దాకా, ఫస్ట్ టైం చెప్పిన అది. స్టోరీ నేను వినడం. యాక్టర్ కదా, అరే మర్చిపోయినా నేను. అరే ఈ స్క్రిప్ట్ ఏ సినిమాలో లేదు. లేదు, మరోడు కొత్తగా ఇన్వెంట్ చేసాడు. మేడం నమస్తే. సార్ డాక్టర్, ఉమ్. మేడం లాయర్. ఉమ్, వాళ్ళు ఇప్పుడు ఎంతో మందిని ఇక్కడ కలుపుతున్నారు. ఉమ్. కలిపిన వాళ్ళు కలిసే ఉంటున్నారు. ఏం చెప్తున్నాడు రా? బట్ ఏదో ఫిలాసఫీ చెప్తుండ, ఒకసారి పెట్టు. అదే చూడు, ఆకిస్ ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ చెప్తున్నాడు. ఇప్పుడు సార్ డాక్టర్, మేడం లాయర్, ఇప్పుడు అందరు కలుపుతున్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా నువ్వు? వాడు షోని సమరైజ్ చేసి చెప్తున్నట్టున్నాడు. అంటే కాదు, స్క్రిప్ట్ లో ఉన్నది కన్ఫ్యూజ్ అవుతుందా, ఆయన డాక్టర్ ఈమె లాయర్ అంతే కదా, ఫిక్స్ కదా అని అడుగుతాడేమో. రైట్, మళ్ళీ ఈమెయిల్ లాయర్ అనుకుంటాడు. ఎవరి క్యారెక్టర్ ముందే కన్ఫర్మ్ చేసుకుంటే better అని. మేడం లాయర్. ఉమ్, ఇప్పుడు ఎంతో మందిని ఇక్కడ కలుపుతున్నారు. ఉమ్. కలిపిన వాళ్ళు కలిసే ఉంటున్నారు. విడిపోయిన వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటున్నారు లేదో మీకు తెలుసా? ఎవరితో తిరుగుతున్నారు మీకు తెలుసా? పోనీ? రే, ఏం చెప్పాలనుకుంటున్నారా? ఆడు ఏమడుగుతాడు చూసినా వాడికి వచ్చి. నిలదీస్తుండాలని అలా నిలదీస్తుండు. అంటే వీళ్ళనే జడ్జ్ చేస్తుండే ఇప్పుడు. అదే కదా, జడ్జ్ చేసిన జడ్జ్ చేయడానికి వచ్చిన్నాడు. వామ్మో, ఫస్ట్ డైలాగ్ భారీ డైలాగ్ ఇచ్చారు కదా. ఎవరితో తిరుగుతున్నారు మీకు తెలుసా? పోనీ నీ ఏడుపు నువ్వే ఆడవయ్యా, ఏడుపు అయ్యా, దీనికి సంబంధించి నీకే లేపినట్టు లేపి గాలి అన్నొద్దు, పాయింట్ కి రా. ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది చూడు, దానికి ఆన్సర్ రాకపోయినా ఏదేదో రాసుకుంటూ నేను 10 మందితో అలాగే తిరిగాను. వాళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను కదా మేడం. అప్పుడు ఏమడుతుంది తెలుసా, ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకోవాలా, అయితే నేను ఇట్లా 10 మందితో చేసిన, ఇప్పుడు 10 మంది పెళ్లి చేసుకోవాలా అంటాడు. ఇంత క్యాజువల్ గా చెప్తుంటాడు. అదే కదా, అంటే 10 ఐటమ్స్ కార్ట్ లో పెడతా, 10 ఐటమ్స్ కొనాలా. ఇప్పుడు నేను కార్ట్ లో ఎన్నెన్నో యాడ్ చేస్తాము. అన్ని కొంటామా? మంచి మంచి కట్టుబాట్లు సార్. సరే సార్, అది జరిగిందే చెప్తా సార్. నువ్వు ఆగు బాబు, నీ దగ్గరకు వస్తాం. నేను చెప్తా. ఫ్రెండ్ వచ్చిండు గారు కూడా వచ్చిండా? వచ్చిండు పక్కనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇట్లా అంటుండ్రా. సార్ ఫస్ట్ నాకు ఫోన్ కాల్స్ ప్రాబ్లం అయితే వస్తే కస్టమర్ కేర్ వాళ్ళు చేస్తే ఇలా ప్రాబ్లం అయితే సంథింగ్ జరిగింది. పెళ్లి చూపుల తర్వాత చెప్పు. ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత ఫస్ట్ నుండి అవి చెప్తున్నాడు మళ్ళీ ఫస్ట్. లాగ్ చేయి, అతి లాగ్ వద్దు, పాయింట్ కి రా. ఆమె అందుకే డైరెక్ట్ పెళ్లి చూపుల తర్వాత ఏమైంది చెప్పాడు. ఆడి వరకు క్లారిటీ ఉందిలే మాకు. ఆ అమ్మాయిని రెగ్యులర్ గా అప్పుడప్పుడు చూస్తాం జరిగింది. ఆ అమ్మాయి కూడా చూసి రావడం జరుగుతుంది ఆ పరిచయం మీద. దాని తర్వాత పెళ్లి చూపులకు అనుకోకుండా మా వాళ్ళు అనుకోకుండా పెళ్లి చూపులా, లేకపోతే కాటేద్దామని పెళ్లి చూపులా? నేనైతే ఈ అమ్మాయి అనుకోలేదు. డాక్టర్ అంకుల్ పక్కన కూర్చొని ఇల్లు కూడా అనుకోకుండా పెళ్లి చూపులా లేదా కాటేద్దామని పెళ్లి చూపులా అంటే మనం కూడా యూజ్ చేయలే కదరా వాడు. బల్లగా కాట వేయటానికే వచ్చాడు ఆడు.
ఇంకొకనే పెళ్లి సంబంధానికి ఓకే చెప్పేసి చెప్పేసాను నేను. ఈ అమ్మాయి అని తెలిస్తే మరి నమ్మటానికైనా ఉండాలయ్యా ఏంది ఆల్రెడీ డ్రాపో నడుస్తుంది, ఓ సంబంధం పంపించాడు ఎవరి ద్వారానో, ఆ పిల్లకి ఇదే ఫోటో కదా అని ఆ పిల్ల నమ్మింది, ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నాడు కదా అని లోపలికి వెళ్ళి పెళ్లి చూపులని వెళ్ళి డోర్ వేసావు. డోర్ వేయలే మేడం, మళ్ళీ మాకు కాట్ అయిపోయింది మొత్తం. గుంజుడు కాట్లకి యాడ్ ఆ కాటు వేరే, అరే అరే ఆ కాటు వేరే ఈ కాటు వేరే అరే. కాట్ వేసి కాట్లకి యాడ్ చేసి కాట్ వేయడం నుంచి కాట్ ఆ, నుంచి మెల్లగా కాట్లకి యాడ్ చేయడం వరకు వచ్చిందా ఇది? కాదు, ఫస్ట్ కాట్ వేసిండు, తర్వాత ఏం సంబంధం లేనట్టు కాట్ వేసి వదిలేసిండు మొత్తంగా. ఏం పని చేస్తావు? ఖాళీగానే ఉంటున్నా. అదమ్మా కాటేస్తుంటాడు, ఏ పని చేస్తాడు కాటేస్తుంటాడు, ఇదే పని ఆడిది. కాట్లకి యాడ్ చేస్తుంటాడు. కాట్లకి యాడ్ చేస్తాడు, కాటేస్తాడు, తర్వాత కాట్ చేస్తాడు. కాటేయడమే వాడి పని, రిపీట్. కాటేయడమే వాడి పని. అందరూ ఏం చేస్తుంటావు బాబు అంటే ఆడు కాటేస్తుంటా అండి అని. బాగా వాడి పేరు కాటరాజు అప్పటి నుండి. సో అంతా అమ్మాయిదే తప్పు. ఆ అమ్మాయి తప్పంటే అనుకోకుండా జరిగిపోయింది, నాకు కావాల్సింది అయిపోయింది. మరి అప్పుడే పెళ్లి సంబంధం ఇష్టం చాలా లేదు క్లారిటీ ఉంటాడేంద్రా. చాలా క్లియర్ గా ఉన్నాడు రా వాడు. వాడు నేను చేసేదే కరెక్ట్ అన్నట్టున్నాడు. నాకు కావాల్సింది నాకు దొరికేసిందని చెప్తున్నాడు క్లియర్ గా. వాడు చాలా క్లారిటీతో ఉన్నాడు రా. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావు నువ్వు? కాటేయడానికి, మామూలుగా వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్టాను. అదే కాటేయడానికి వెళ్ళాడు, వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పి వీడెళ్ళి ఆమె కాటేసిండు అంతే. వాళ్ళ బాధ కన్నా లీజ్ అంతా ఎక్కువ ఉంది కదా. మీరు కాంప్లికేట్ చేయకండి, ఇది చాలా సింపుల్ విషయం ఇది. వాళ్ళు ఇంకా కింద వస్తే వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారు. గంట టైంలో ఇంకా వస్తలేడు బావాడు. అంటే మామూలుగా వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్ట ఎందుకు ఫస్ట్ టైం పెళ్లి. ఏం కాదులే, లైసెన్స్ టు యూజ్ అంతే. లైసెన్స్ టు యూజ్. ఇంత మంచి వర్డ్ వాడి చూసినావు అసలు. నేనే చేశాను ఏంటి మేడం గ్యారంటీ. ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి, వాడు చేశాడేమో. జరుగుతుంది ఇక్కడ. అరే వాడు జస్ట్ నోటిఫికేషన్ రాడు. వాడు చేసాడు రాయుడు. అరే వాడు నీ ఫ్రెండ్ కదరా. అదే కదా, వాడు అంటే వాడు వీడు ఇరికిచ్చాడు కదా, అందుకే వీడు వాడిని ఎక్కిస్తున్నాడు. వేసాను వాడేసానండి పని అయిపోయిందండి అన్నాడు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తంత? నోటికి ఎంత వస్తంత? తప్పించుకున్నావు, నా పైన వేస్తున్నావు నువ్వు. హలో బాబు, నీ పేరేంటి? శంకర్ అండి. శంకర్. పాపం ఆడు ఏం చేసిండు అనవసరంగా చిరికిడు రావాడు. ఇట్లా క్యారెక్టర్ ఎలివేట్ హైలైట్ అయ్యి ఎవరి ఫ్రెండ్? తన ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను మ్యామ్. ఎందుకంటే మేము మొదట్లో బాగుండేవాడు, మేము 10th లో ఇంటర్ లో మంచిగా ఉండేవాడు. ఎవరి ఫ్రెండ్ రా అంటే స్టోరీ వస్తాడు. ఈ వాల్యూమ్ ఇంకా చిన్న ఉన్నది. నేను కూడా సాయిగాన్ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నాను. మొదట్లో బానే ఉండేవాడు వాడిని, కాకపోతే ఈ మధ్యనే చాలా గురవి తయారవుతున్నాడు బావాడు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో బానే ఉండే. నీకు ఎలా తెలుస్తుంది శంకర్? అంటే ఇవన్నీ నీకు ఎలా? అతను జస్ట్ అతను వీడని వాడే వెళ్తున్నాడేమో సార్. ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక అమ్మాయి నీ ప్రాణ స్నేహితుడు. నేను అదే చెప్తున్నా సార్, ప్రెగ్నెన్సీ వాడే చేసి ఉంటాడని. ఏయ్ ఒక్క నిమిషం ఆగు. సార్ ఇది బాగుంది. చేసేంతా వీడి వేసి వాడు కాటేసి మళ్ళీ వీడి కాటేసి ఏమంటున్నాడు. చిన్న పాయింట్ మ్యామ్ ఏంటంటే ఇతడు ఎన్ని పాయింట్లు ఉంటాయిరా నీ దగ్గర? చిన్న పాయింట్ అని ఇంత పెద్ద స్టోరీలు చెప్తున్నావు, క్రైమ్ థ్రిల్లర్లు. వీడు ఇన్స్టెంట్ గా మళ్ళీ కుక్కేస్తాడు అన్ని, అందుకే అట్లా. చిన్నప్పటి స్టోరీలు అన్ని చెప్పినావు కదరా. 10 ఐటమ్స్ హిస్టరీ చెప్పేటట్టున్నాడు. డైలీ గుడికి వెళ్ళి విభూతి పెట్టుకుని ఇంటికి వెళ్ళడం, మార్నింగ్ అలా ఇంట్లో చాలా మంచి వ్యక్తిలాగా నటిస్తాడు. వన్స్ బయటకు వస్తే అపరిచితుడే. అపరిచితుడు స్క్వేర్ క్యూబ్ ఏముంటది ఫాలో అవుతాడు అనుకుంటారు. స్క్వేర్ క్యూబ్ ఏమిటి అది? అపరిచితుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచోడు రా, దీనిలోకి కాటేసేటోడు కాదు రాడు. 10 మంది ఒక్క మాట మాట్లాడాల, నువ్వే ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు నన్ను. అది గొప్ప ట్రాక్ రికార్డ్ అన్నట్టు చెప్తాడు ఎదురాడు. రికార్డ్ చూసుకో, ఇంతవరకు ఒకసారి కూడా దొరకలే అంటున్నాడు. 10 మంది గురించి చెప్పావు, ఫోన్ లో 100 మంది ఉంటారు, ఏమి కొత్త? ఎట్ ద ఎండ్ అబ్బాయి ఓపెన్ గానే ఒప్పుకుంటున్నాడు అన్ని. అసలు డాక్టర్ అంకుల్ మస్తు గెస్ చేస్తాడు రా అన్ని. 10 అంటే దాన్ని 100 రెట్లు చేస్తుంది చూడు. అతనికి వీళ్ళిద్దరు శత్రువులు.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని కలిపేస్తున్నాడు. నువ్వు నీ వల్లే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ శత్రుకి శత్రు ఏమైతాడు? ఈరోజు శంకర్ మిత్రు అజాత శత్రు. నీలాంటి వాడిని ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయలేం కదా, నీలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేద్దామని మేము అనుకోవట్లే. నువ్వు జైలుకే వెళ్ళాలి అంటే వీళ్ళు ఆల్రెడీ కేసు వేస్తే వీళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాం. తొక్కులో నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చేస్తే భయపడిపోయి అమ్మాయి పెళ్లి చేసేసుకుంటది అనుకుంటున్నావా? లేదంటే నెక్స్ట్ స్టోరీలో మొత్తం నువ్వు వాడుకున్నటువంటి ఆడపిల్లలందరినీ ఇక్కడ తీసుకు దింపుతాం ఇక్కడికి. అందరి పార్ట్ 2 కావాలి వీళ్ళకి. దింపుతాం మేము. ఏమనుకుంటున్నావు, ఆర్టిస్ట్ తక్కువ రక్కున్నా మాకు? 10 కాదు 100 మంది నింపుదాం అంటారు. అందరు ఇట్లా బ్లర్ లో కూర్చోరంటారు. కాబట్టి అన్ని స్టూళ్ళు లేవనుకో, పెడతారు మంచిగా. లేదు ఆ రోజు స్క్రీన్ అంతా బ్లర్ ఉంటది, మొత్తం బ్లర్. వాయిస్ వినిపిస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్. ఎవరు మాట్లాడతారు అనుకోవాలరా? డిఫరెంటే కాదురా, వాళ్ళే గొంతులు మారుస్తుంటారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చేస్తారు. సరే నాన్న, ఇప్పుడు మేమైతే మీ పేరెంట్స్ ఫోన్ చెయ్యట్లా, వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళే చూసుకుంటారు మొత్తం లీగల్ ప్రాసెస్ లో అంతే. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అంత నిజంగా మారితే ఆ అమ్మాయిని ఒప్పించుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకో, ఈ క్యారెక్టర్లన్నీ తగ్గించి ఆ 9 మా కాళ్ళు పట్టుకోవడం కదా, 10 మంది అమ్మాయిల కాళ్ళు పట్టుకొని వాళ్ళు క్షమిస్తే ఈవిని చేసుకోవడానికి రెడీ. కార్ట్లున్న ఐటమ్స్ అన్ని కొనకూడదు, అవన్నీ డిలీట్ చేసి ఒకటే ఆర్డర్ చేసుకో. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. నా అబ్బాయి పేరేంటి? రాజేష్. రాజేష్. రాజేష్ అని తప్పు పేరు, రాజేష్ పేరు తీసేసి సాయి పేరు పెట్టుకోండి, కరెక్ట్ ఉంటది. సాయి రాజేష్ అని పెట్టి. సాయి రాజేష్, సాయి రాజేష్ చాలా బాగుంది పద్ధతిగా. రాజేష్ సాయి. రాధేశ్యామ్ ఏం కాదు, అదే వచ్చింది నాకు ఫస్ట్. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా